రాశి ఫలితాల్లో ముఖ్యమైనటువంటివి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందన్నది చాలా ముఖ్యమైన పాయింట్స్ మనం జాగ్రత్తగా పరిశీలన చేసి అండ్ గ్రహాల యొక్క సంచారాన్ని చెక్ చేసుకొని అన్ని లెక్కలు వేసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. ధనుసు రాశి ఫలితం 14 ఆదాయం, 11 ఖర్చు. ఆదాయం బాగానే ఉంది, ఖర్చు కూడా బాగానే ఉంది. 14 ఆదాయం, 11 ఖర్చు. రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే మంచి 5, అవమానం 6, అంటే చెడు 6. ఈ ధనుస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే ఈ అర్ధాష్టమ శని దోషం బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా గురుబలం ఉంది కాబట్టి ఓకే. కానీ సెప్టెంబర్ నుంచి గురుబలం కూడా తగ్గుతుంది. ఇటు అర్ధాష్టమ శని దోషం, గురుబలం తగ్గడం. ఆదాయం బాగుంటుంది, అదొక్కటే ఉంటుంది. జాబ్ వస్తుంది, మనశ్శాంతి ఉండదు. వర్క్ ప్రెషరు, జాబ్కి వెళ్తారు కానీ సాటిస్ఫాక్షన్తో పని చేయడం అనేది అక్కడ ఉండదు. ఓకే చేస్తున్నామంటే చేస్తున్నాం. మరి జాబులు వస్తాయా? మా పిల్లలకు మా పిల్లలది ధనుస్సు రాశి అంటే జాబులు వస్తాయి, కానీ వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. వర్క్ ప్రెషర్ వల్ల బాధపడుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. సరే, శని బలము గురుబలం తగ్గుతుంది. మరి వ్యాపారం ఎలా ఉంటుంది? వ్యాపారం పర్వాలేదు, ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకంటే ఉపచయ స్థానాల్లో రాహుకేతులు ఉన్నారు కాబట్టి వ్యాపారం అంటే ఏంటి? ఇతరులను మాయ చేయటమో అండ్ వాళ్ళకు మాటలు చెప్పడమో లేదా వాళ్ళని ఇంప్రెస్ చేయడమో. ఇక్కడ దీనికి ప్రధాన కారకత్వాలు రాహుకేతులే కాబట్టి పర్వాలేదు. వ్యాపారంలో బాగానే రాణిస్తారు, వ్యాపారంలో బాగానే సంపాదిస్తారు, కానీ మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు టెన్షన్. ఎదుటివాడు పక్కవాడు ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఇక ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా ధనుస్సు రాశి వారికి యావరేజ్ ఉంది. జూన్ జూలై వరకు యావరేజు. జూన్ జూలై తర్వాత అసలు బాగోదనే చెప్పాలి. ఆరోగ్య సమస్యలు, తద్వారా డబ్బు ఖర్చు అయితే జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి మాత్రం ఆరోగ్య సమస్యలు, తద్వారా డబ్బు ఖర్చు ఉంది. ఎక్కువగా ఆసుపత్రికి వెళ్ళడం, వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్యం, తద్వారా డబ్బు ఖర్చు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక వివాహాలు కుదురుతాయంటే వివాహాలు కుదురుతాయి, వివాహాలు చేస్తారు. కానీ అందరికీ అంటే ఇక్కడ మనకు ధనుస్సు రాశి వారికి చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. 90% ఎబో పెళ్ళిళ్ళు కుదురుతాయని చెప్పడానికి లేదు. కొన్ని క్యాన్సిల్ అవ్వటం, కొన్ని డిలే అవ్వటం, కొన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో కాలం చేశారనో ఇంకో కారణం చేతో అది డిలే అవ్వటం. పెళ్ళిళ్ళు అన్నీ 100% అవుతాయి అనడానికి లేదు. కొంత గురుబలం తగ్గుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు అయ్యేదాకా నమ్మకం తక్కువగా ఉంది. బట్ 60% కుదురుతుంది, అవుతాయి, ఇబ్బంది లేదు. జూన్ జూలై ఆగస్టు లోపు ధనుస్సు రాశి వారికి పెళ్ళిళ్ళు చేసేయండి. ఆగస్టు తర్వాత కొంచెం అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇక వివాహాల విషయంలో అలా ఉంది. ఇక కోర్టు సమస్యలు, చికాకులు కొంత వీళ్ళని ఇబ్బంది పెడతాయి. కోర్టు చికాకుల ద్వారా కొంత సఫర్ అవుతారు. అది ఏదో రూపేనా, అది ట్యాక్స్ రూపంలో కోర్టు కేసా, ఇంకోట గొడవల ద్వారానా, వాహన సంబంధితంగా వచ్చిన ఇబ్బంది ద్వారానా, ఏదో ఒక రూపంలో అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ద్వారా కొంత కోర్టు సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టు చికాకులు కూడా వీళ్ళని ఈ సంవత్సరం ఇబ్బంది పెడతాయి. ఇక వైవాహిక సమస్యలు ఉంటాయంటే ఓకే, నాట్ బ్యాడ్. కానీ గత సంవత్సరం ఉన్న వైవాహిక సమస్యలు తీరిపోతాయి, విఫలము అంటే లైక్ అవి క్లియర్ అయిపోతాయి అన్నది మాత్రం ఇక్కడ లేదు. కొత్తగా వైవాహిక సమస్యలు రాకపోవచ్చు, కానీ పాస్ట్ గొడవలు, భార్యాభర్తల గొడవలు ఉన్న వాళ్ళకి అలాగే ఉంటుంది. కొత్తగా బంధుమిత్రాదులతో, స్నేహితులతో మనస్పర్ధలు రావడం, బిజినెస్ పార్ట్నర్స్ అయితే విడిపోవడం, లేదా వేరే కొత్తగా వ్యాపారం పెట్టుకోవడం, పాత వ్యాపారాల్లోంచి బయటికి రావడం, ఇవి జరుగుతాయి. లోన్లు పెట్టుకుంటారు, లోన్లు వస్తాయి, ఇల్లు తీసుకోవడం జరుగుతుంది. గృహయోగం ఉంది ధనుస్సు రాశి వారికి. స్థలమో ఇల్లు కొంటారు ఈ సంవత్సరం, లోన్లు వస్తాయి. అది చదువు గురించి లోన్ పెట్టవచ్చు, పెళ్లి గురించి పర్సనల్ లోన్ పెట్టుకోవచ్చు, లేదంటే వ్యాపారం స్టార్ట్ చేయాలని లోన్ పెట్టుకోవచ్చు. గృహం, ఇంటికి సంబంధించి కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ, తద్వారా లోన్స్ పెట్టుకోవడం స్థలం మీద, ఇలా లోన్లు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓకే, ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. ఇల్లు కొంటారంటే ఇల్లు కూడా తీసుకుంటారు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ప్రాపర్టీస్ తీసుకోవడమో లేదా ఏదైనా సేవింగ్స్ చేయడమో, బంగారమో వెండో లేదా ఇతర సేవింగ్స్ అంటే లోహం తీసుకోవడం, లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది ఈ సంవత్సరం. అది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మాకు కలిసి వస్తుందా అంటే, చాలా రోజులుగా ప్రాపర్టీ పొలము, స్థలము, ఇల్లు అమ్మాలని పెట్టిన అమ్ముడు పోవట్లేదు, సరైన రేట్ రావట్లేదంటే ఆ ప్రాబ్లం కొనసాగుతుంది. మీరు అనుకున్న రేట్ అయితే వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సేల్ చేస్తారంటే ఇక తప్పక సేల్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది నష్టానికో అక్కడికక్కడికో అనుకున్న లాభం రాకపోయినా కష్టాలు, బాధలు, చికాకులు తట్టుకోలేక సేల్ చేస్తారు, అప్పులు తీర్చేస్తారు. అప్పటికి కూడా కొన్ని అప్పులు ఉంటాయి. ఇక ఇంట్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు లేదా పిల్లల్ని చదివించడానికో అమ్ముకునే అవకాశాలు కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక పిల్లల చదువులు ఎలా ఉంటుందంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. 50% అంటే బాగా చదువుతారు, మీరు చెప్పిన మాటలు వింటారు అనడానికి లేదు. ధనుస్సు రాశి వారికి పిల్లల ద్వారా అంటే ధనుస్సు రాశిలో పుట్టిన పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వెహికల్ కొనిపించమని ఖచ్చితంగా అడుగుతారు, లేదా ఫోన్ కొనిపించమని అడుగుతారు. అది కామన్గా అడుగుతారు అని మనం కొట్టేయడానికి లేదు. ధనుస్సు రాశి వారు ఎక్కువగా అంటే కన్ఫామ్ నాకు కావాలి, తల్లిదండ్రులని కొంత ఇబ్బంది పెడతారు. చెడు స్నేహితం ద్వారా కొంత చదువు మీద అశ్రద్ధ చేసే అవకాశం ఉంది, లేదా ప్రేమ వ్యవహారం ద్వారా చదువు మీద అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా చదువులో కొంత డిస్టర్బ్ అవుతారు. బట్ నాట్ బ్యాడ్. మరీ ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పడడం అనేది కాదు. కానీ బట్ ఓవరాల్గా అయితే చదువులో 100కు 100 మార్కులు అయితే పడవు. బ్యాక్లాగ్స్ ఉండడమో, సబ్జెక్ట్స్ మిగిలిపోవడమో, లేదా ఇంకోటో చదువులో అయితే 100% అయితే హ్యాపీగా ఉంటారు తల్లిదండ్రులు. ధనుస్సు రాశి వారి తల్లిదండ్రులు అని చెప్పడానికి లేదు. అలాగని మనం ఏం కంగారు పడొద్దండి. ఎంతో అంటే నక్షత్ర బలము, గ్రహాల యొక్క సంచార స్థితిని బట్టి, దైవ బలం చేత మీ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు చాలా 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 ఉపశమనం పొందే పరిహారం ఎంతో రీసెర్చ్ ద్వారా నేను అన్ని రాశులకు చెప్తున్నాను. అలాగే మీరు ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా 2026లో జోగులాంబ, అలంపురం జోగులాంబ అమ్మవారిది క్షేత్రానికి వెళ్ళాలి. సంవత్సరం మొత్తంలో ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగు పెట్టండి. చాలా వరకు నేను ఇప్పుడు చెప్పాను, అది బాగోదు ఇది బాగోదు, చాలా వరకు మీకు గ్రహ దోషాలు పోతాయి. ధనుస్సు రాశి వారు ఎవరైనా సరే సంవత్సరంలో ఒక్కసారి సమయం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళిరండి. వెళ్ళొచ్చాక మీకు ఎంత బాగుంటుందో. ఇక ప్రతి బుధవారం రోజు ధనుస్సు రాశి వారు తలస్నానం చేయాలి. ప్రతి బుధవారం తలస్నానం చేయండి. నెలకు ఏదైనా ఒక్క చెవితి, అది 2 చెవితులు వస్తాయి, ఏదో ఒక చెవితి తీసుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో కుంకుమ దానం చేయండి. కుంకుమ 1 kg కుంకుమ దానం చేయండి. నెలకొక్కసారి కుంకుమ దానం చేయాలి. అది కూడా చెవితి రోజు దానం చేయాలి. వారానికి ఒక్కసారి బుధవారం రోజు తలస్నానం చేయాలి. అలాగే సంవత్సరంలో ఒక్కసారి అలంపురం జోగులాంబ అమ్మవారి దగ్గర అడుగు పెట్టాలి. ఏదైనా చదువుకుంటామండి, రోజు పెద్దవాళ్ళం అయిపోయి ఇంట్లో నుంచి కదలలేము, ఏదైనా చదువుకుంటే మాకు మనశ్శాంతి ఉంటుంది అన్న విషయానికి వస్తే, ఎక్కువగా మిమ్మల్ని రక్షించేటటువంటిది లక్ష్మీ అష్టోత్తరం. ధనుస్సు రాశి వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం లేదా ప్రతి బుధవారం చదివితే చాలా మంచిది. గ్రహ దోషాలు తగ్గుతాయి. 2026లో అనేక విపత్తులు, ఇబ్బందులు రాకుండా రక్షింపబడతారు.